చేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన లైఫ్కి కదా. ఆ వ్యక్తి యెరూషలేము నుంచి ఎక్కడికి వస్తూ ఉంటాడంట. ఎక్కడికి వస్తుంటే ఆ వ్యక్తిని కొంతమంది దొంగలు వచ్చి కొట్టి అతన్ని బాగా తను చెప్పినట్టు చేస్తుంది కదా. కానీ ఫిలిప్ అంకుల్ ఏమంటున్నాడు, లక్కీ నువ్వు డౌన్ డౌన్, అది మనం ఎంత డౌన్ చెప్తుంటే అదంతా టైట్ అయిపోతుంది. చివరికి ఫిలిప్ అంకుల్ చనిపోతారనమాట. అయితే అక్కడున్న వాళ్ళు వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తారు. అంబులెన్స్కి కాల్ చేయగానే అంబులెన్స్ వచ్చి ఫిలిప్ అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్స్ దగ్గర ఏముంటుంది, మెయిన్ స్టెతస్కోప్ ఉంటుంది కదా. అయితే డాక్టర్ గారు స్టెతస్కోప్ పెట్టి హార్ట్ బీట్ చెక్ చేస్తారు. ఎవరిది, ఫిలిప్ అంకుల్ది. చెక్ చేసినప్పుడు హార్ట్ బీట్ కొట్టుకోదు. ఒక్కసారి హార్ట్ బీట్ ఆగిపోతే అది మళ్ళీ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వదన్నమాట. అయితే ఫిలిప్ అంకుల్ గ్రీన్ కలర్ బాక్స్ కనపడిందా? ఆ గ్రీన్ కలర్ బాక్స్లో కింద లైన్ చూడండి ఒకసారి. ఆ లైన్లో ప్రభువు నీ నుండి ఏది అడుగుచున్నాడో దాన్ని గీత గీయండి అన్నారు. ఇదిగో 2 అనే గ్రూప్ వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఓకే 1 అనే గ్రూప్ వాళ్ళు అందరూ గట్టిగా పట్టుకోండి. మీ బలం అంతా చూపించాలి, గట్టిగా పట్టుకోవాలి అందరూ. అంటే మరీ వంచకూడదు. ఓకే, గట్టిగా మీరు స్ట్రాంగ్గా ఉన్నారని కనపడాలి నాకు, వీక్గా ఉండకూడదు. ఓకే, మనము
నిజాయితీగా జీవించే మంచి స్నేహం, మంచి మీ స్నేహితుల్లో ఇక్కడ వింటున్నారు బాయ్స్, మీ స్నేహితుల్లో నేను నా ఫ్రెండ్కి చదవడంలో హెల్ప్ చేశాను. నేను నా చెల్లికి చదవడం నేర్పించాను. నేను ఒకరోజు స్కూల్లో నా ఫ్రెండ్ ఎరేజర్ పడేసుకుంటే తనకి ఇచ్చాను. రాయడంలోని సహాయం చేశాను. నేను నా ఫ్రెండ్కి దొంగతనం చేయకూడదని చెప్పాను. నేను ఎగ్జామ్లో ఎవరిని అడగకుండా నా సొంతంగా రాశాను. నేను ఒకరోజు బజారుకు వెళ్ళాను. బజారులో ఒక ముసలావిడకి సహాయం చేశాను. అలాగే సమ్స్ రాయడంలో సాయం చేశాను. వెరీ నేను బడి నుంచి వస్తుండగా ముఖం కనపడతల్లా, ఏది అబ్బా ఇది పుస్తకం అడ్డం పెట్టుకున్నాడు. నేను బడి నుంచి వస్తుండగా దారిలో ఒక కుంటి ఆయన రోడ్డు దాటలేక బాధపడుతుంటే నేను వెళ్ళి చేయి పట్టుకొని రోడ్డు దాటించాను. అది నాకు నిజాయితీగా అనిపించింది. నా స్నేహితుడు బజార్కు వెళ్తా కొనుక్కోడానికి కొట్టుకి వెళ్తే మా స్నేహితుడు కొట్లో ఒక ప్యాకెట్ దొంగలిస్తే అరే అటు దొంగలియకూడదు, అటు తీయకూడదు అని నిజాయితీగా చెప్పేశాను. సహాయం చేశాను. అలాగే చదవడంలో సహాయం చేశాను. వెరీ గుడ్. నా స్నేహితులిద్దరూ కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు అంటే నాకు ఇష్టం. నేను ఆ కొట్టుకోవడం చూసి అక్కడ వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళిద్దరూ బాగా కొట్టుకుంటా ఉన్నారు. జుట్లు బీక్కుంటూ కొట్టుకుంటా ఉంటే వాళ్ళిద్దరికి సహాయం చేశాను. వాళ్ళిద్దరికీ న్యాయపు తీర్పు ఇచ్చాను. దీని ద్వారా నేనేం తెలుసుకున్నానంటే తల్లిదండ్రులకైనా ఎవరికైనా న్యాయపు తీర్పు ఇవ్వాలి. ఆలోచన ఏంటంటే నా దగ్గరికి మోహన్ కృష్ణ వచ్చాడు, సందీప్ వచ్చాడు, శ్రీధర్ వచ్చాడు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు నా కాడికి? ఎందుకు వస్తున్నారు? ఎవరి కాడికి రమ్మని? దేవుని సన్నిధికి కదా. కానీ చింటూ వింటున్నాడా? వింటలేదు కదా. సరే, ఒకరోజు ఆలోచన వచ్చింది, వీళ్ళందరూ వస్తున్నారు కదా నా కాడికి, ఆడాలా పడాలా
చైర్ అంటుకోకూడదు, కుర్చీ అంటుకోకూడదు, దూరంగా దూరంగా. తన దగ్గరికి పక్కకి వచ్చి నుంచుంటుంటే తననే వెంబడిస్తుంటే నిల్లేంది కోప్పడి ఇంకా పరిగెడుతున్నాడు. ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అంటే ఈ బాలుడు ఏమంటున్నాడు, ఆ జామ్ని బ్రెడ్ని ఇస్తూ ఉండిద్ది. మన అమ్మ నాన్న కూడా అంతే కదా, మనకి ఇష్టమైన ఇస్తారా ఇవ్వరా? మీకు ఇష్టమైన ఫుడ్ని ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తెమ్మని చెబుతాం కదా, అలాగే హ్యాపీ కూడా ఆ జాముని తినాలని రోజు వాళ్ళ అమ్మని అడుగుతూ ఉండిద్ది. ఒకరోజు ఏం జరిగిందంటే హ్యాపీ జాము అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.